విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరామతీర్థంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏకాదశి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనంకి శ్రీ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రామతీర్థంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఆ దేవాదాయ శాఖ తరఫు నుంచి ఆలయ ఈవో గారు ఉన్నారు. ఆయన అడిగి రేపు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి బందోబస్తు చేస్తున్నారు అన్నది మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు జరగబోయే ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ రకంగా ఉన్నాయి సార్? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు భక్తులకి ఉదయం స్వామివారి దర్శనం 5 గంటల నుండి కల్పిస్తున్నామండి. 7:30 గంటల వరకు సుమారు భక్తులు 5 నుండి 10,000 వరకు జనం వస్తారనేసి భక్తులు వస్తారన్నది మేము అంచనా వేసామండి. అదేవిధంగా 8 నుండి 8:30 మధ్యలో తొలిమెట్ల వద్ద గోపూజ చేసిన తర్వాత ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుందండి. అక్కడ కూడా భక్తులు అక్కడ నుండి కూడా ప్రారంభం అవుతారండి. అక్కడ నుండి జనాలు, ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసేవారికి మా పిల్లలకి పాలు, అలాగే భక్తులకి మంచినీళ్ళు, మజ్జిగ, బిస్కెట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి వారికి. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం అవ్వడానికి అన్ని క్యూ లైన్లు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయించడం జరిగిందండి. ఈ వైద్య కార్యక్రమాలు ఉదయం 5 నుండి 7 వరకు, 7:30 వరకు జరుగుతాయండి. 7:30 తర్వాత స్వామివారి ఇక్కడ నుండి తొలిమెట్ల వద్దకు వెళ్ళి అక్కడ 8:30కి గోపూజ అయిన తర్వాత మళ్ళీ స్వామివారిని తీసుకొచ్చి దేవాలయంలో కళ్యాణం గట్రా జరుగుతుంది. హోమంలో అన్నీ జరిపించబడతాయండి. ఈ అతి వైభవంగా జరిపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయించామండి. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం ఆలయ పూజారులు ఉన్నారు, వారిని అడిగి గిరి ప్రదక్షిణం ప్రాముఖ్యత ఏంటి, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ఏ రకంగా భక్తులకి ఉంటుంది అన్నది దానిపై ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇక్కడ ఈ వైకుంఠ ద్వార దర్శనం ప్రాముఖ్యత, గిరి ప్రదక్షిణం చేయడం వలన వచ్చే భక్తులకి ఏ రకంగా ఉంటుంది ఏంటి చెప్పండి స్వామి. ఈ దేవాలయంలో రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర రాజగోపంలో ఉదయాన్నే 5 గంటలకు స్వామివారిని పల్లకీలో వేయించేయడం జరుగుతుంది. ఆ తర్వాత 7:30 వరకు కూడా భక్తులకి ఆ ఉత్తర రాజగోపంలో స్వామివారి దర్శనార్థం ఉంచిన తర్వాత స్వామి తిరువీధిలో వెళ్ళిన తర్వాత దేవాలయానికి వచ్చిన తర్వాత గిరి ప్రదర్శన అనే కార్యక్రమం కూడా 8:30కి స్వామివారిని కొండ మెట్ల దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మొదటి మెట్టు దగ్గర గోపూజ కార్యక్రమం నిర్వహించిన తర్వాత అక్కడ ఈ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభం జరుగుతుంది. దానితో వచ్చినటువంటి వేలాది మంది భక్త జనంతో ఆ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేసుకుంటూ అదైపోయిన తర్వాత గుడిలోకి వచ్చి స్వామివారికి కళ్యాణ మహోత్సవం, అలాగే స్వామికి విశేషమైనటువంటి సుందరకాండ హోమం ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మొదటి నుంచి కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి స్వామివారిని దర్శించుకున్నట్లయితే పుణ్యఫలం లభిస్తుందని చెప్పేసి అని మనకేంటంటే మనకి ఉత్తరాది, మనకి పగలు ఉత్తరాయణం మనకి దేవతలకి పగలు, అలాగే దక్షిణాయనం రాత్రి భాగంగా ఉండేటట్టు ఈ ఉత్తరాయణంలో ఈ ధనుర్మాసంలో స్వామివారికి ప్రాతకాలం అన్నమాట. అందువలన దేవతలందరూ కూడా ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో విష్ణు స్వామిని దర్శనం చేసుకుంటారు ఉత్తరాభిముఖంగా. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తరాభిముఖంగా స్వామిని వేంచేపు చేసి ఉత్సవాన్ని చేస్తుంటాం. తర్వాత గిరి ప్రదక్షిణలో ఏంటంటే ఎప్పుడో ఈ స్వామి ఆ శిలలపైన, పర్వతాలపైన ఎంతోమంది తపస్సు చేస్తూ వారు వృక్షాలుగా శిలలుగా మారి ఉండే కార్యక్రమం. అందువల్ల వారితో పాటు ఆ పర్వత శిఖరం పైన స్వామివారిని కూడా ప్రదక్షిణ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ గిరి ప్రదక్షిణ కూడా ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి నాడు వేలాది మంది భక్తుల జనంతో ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా మనం రామతీర్థంలో జరుపుకుంటున్నాం. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రామతీర్థ క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశామన్నారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని దేవాదాయ శాఖ ఇక్కడ ఏర్పాట్లు అన్నీ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.